నమస్కారం. ఈ వీడియోలో ఎన్ఓసి అనగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లికేషన్ను ఆన్లైన్లో ఎలా ఫిల్ చేసి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విషయంలో www.apteachers.in వారు చక్కటి సాఫ్ట్వేర్ని రికమెండ్ చేసి ఉన్నారు. ఖచ్చితంగా ఈ పేజ్ని నేను అందరి టీచర్లకు ఇన్ సర్వీస్లో బిఎడ్ ప్రోగ్రామ్ చేసేవారు మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ స్కిల్స్ను పెంచుకునేవారు డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి డేటాను ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. మొదట గూగుల్ నందు www.apteachers.in అని సెర్చ్ చేసి వచ్చినటువంటి మొదటి పేజీ నందు ఎన్ఓసి లింక్ను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం కొంత డేటాని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఆ డేటా ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. మొదట ఇన్ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు లేదా ఎంప్లాయీస్ కొరకు ఇది డిజైన్ చేయబడి ఉంది. హెచ్ఆర్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ ఐడి నంబర్ను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇది సాధారణంగా 7 అంకెలు ఉంటాయి. తర్వాత నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ టైప్ చేయవలసి ఉంటుంది. డెసిగ్నేషన్ ఆల్రెడీ నేను సెకండరీ గ్రేడ్ టీచర్ అని టైప్ చేసి ఉన్నాను కనుక దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఆఫీస్ ప్లేస్ ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లి. డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటా అదర్ డిపార్ట్మెంటా, నేను ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేస్తాను. అప్లికేషన్ సబ్మిటెడ్ త్రూ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. తర్వాత ఆఫీస్ అడ్రస్ వచ్చి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్, ఖచ్చితంగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అని ఇవ్వాలి. మండల్ రిసోర్స్ సెంటర్ అని ఇవ్వకూడదు. కారణం ఏంటంటే మండల్ రిసోర్స్ సెంటర్స్ని మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్గా మార్చడం జరిగింది. తర్వాత మండల్ బైరెడ్డిపల్లి మండల్, డిస్టిక్ చిత్తూరు డిస్టిక్, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఖచ్చితంగా క్యాలెండర్ నుండి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ సర్వీస్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ ఆఫీస్ ఆర్ స్కూల్, డేట్ ఆఫ్ సర్వీస్ రెగ్యులరైజేషన్. ఇది 2003 వరకు లేదా 2002 వరకు ఉండేటటువంటి టీచర్లకు రెగ్యులరైజేషన్కి సంబంధించినటువంటి డేట్ ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి టీచర్లకు డేట్ ఆఫ్ ఫస్ట్ జాయినింగే రెగ్యులరైజేషన్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ డేట్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్, ప్రస్తుతానికి మీరు పొంది ఉన్నటువంటి క్వాలిఫికేషన్ యొక్క డేటాను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పే డీటెయిల్స్ రిక్వైర్డ్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్, సాధారణంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అయితే పే డీటెయిల్స్ ఇవ్వనవసరం లేదు, మిగిలిన డిపార్ట్మెంట్లకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. నో అబ్జెక్షన్ అప్లికేషన్ పర్పస్, కాంపిటేటివ్ ఆర్ జాబ్ ఎగ్జామినేషన్స్, ఉదాహరణకు టెట్, డిఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్స్. బాగా గమనించాల్సిన విషయం, మనం డైరెక్ట్గా రిక్రూట్మెంట్ రాస్తున్నప్పుడు మాత్రమే ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది. ఇన్ సర్వీస్లో టెట్ కానివ్వండి, మిగిలినటువంటి ఎగ్జామ్లు రాసేటప్పుడు మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ హయ్యర్ స్టడీస్ బిఎడ్, పీజీ, యూజీకి సంబంధించినటువంటి డేటాను నేను ఇస్తాను. నేమ్ ఆఫ్ ద కోర్స్ టు జాయిన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉదాహరణకు ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్, ఉదాహరణకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి డేటా ఇస్తాను. 30/6/2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ 31/7/2026. కోర్స్ స్టార్ట్ 2026 నుండి కోర్స్ ఎండ్ డేట్ వచ్చి 2028. ఆ నోటిఫికేషన్ ప్రకారం నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ ప్లేస్, సో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అని డేటా ఇవ్వడం జరిగింది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, ఇంక ఏ అదర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డేటా కూడా ఇచ్చి ఆ నోటిఫికేషన్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ ఎండ్ డేట్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత ప్రిపేర్ ఎన్ఓసి అనబడేటటువంటి ట్యాబ్ను క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఇచ్చినటువంటి డేటా మొత్తం టేబుల్ రూపంలో చూస్తుంది. ఈ టేబుల్లో ఉండేటటువంటి డేటాను పూర్తిగా కరెక్ట్గా ఉందా లేదా అనబడేటటువంటి వెరిఫికేషన్ చేసిన తర్వాత మండల్
ఎడ్యుకేషన్ ఆఫీసర్ యొక్క అథెంటికేషన్తో సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన హెడ్ అనగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి పంపబడటం జరుగుతుంది. డౌన్లోడ్ ఎన్ఓసి పీడిఎఫ్ కాపీ. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి డేటాను పూర్తిగా ఇచ్చి ప్రిపేర్ ఎన్ఓసిని క్లిక్ చేయాలి. ఫైనలైజ్ అయినటువంటి డేటాని డౌన్లోడ్ ఎన్ఓసి పీడిఎఫ్ కాపీ క్లిక్ చేసిన వెంటనే మనకు పీడిఎఫ్ కాపీ డౌన్లోడ్ అవుతుంది. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫార్మాట్ ఫర్ ఆబ్టైనింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు అపియర్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనబడి డేట్తో మనం ఏ రోజైతే డేట్ ఇస్తామో ఆ రోజుకి డేటు ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ డేటాని చెక్ చేసి ఉన్నాం. ఇందులో ఏమైనా మరీ మార్పులు ఉంటే మరీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. రికమెండేషన్ ఫ్రమ్ ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ ఇక్కడ పెట్టి తర్వాత నెక్స్ట్ పేజీ నందు సర్వీస్ సర్టిఫికేట్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆ యూనివర్సిటీ ఒక సర్వీస్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయబడి ఉంది. ఆ సర్వీస్ సర్టిఫికేట్ కాకుండా ఇది మన డిపార్ట్మెంట్ అనగా మదర్ డిపార్ట్మెంట్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మీరు బీఎడ్ చేసిన తర్వాత ప్రమోషన్కి ఎలిజిబుల్ అయ్యి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ లేకుండా మా పర్మిషన్ లేకుండా అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా మీరు ఎలా చేశారన్న న్యాయపరమైన చిక్కుల్లో పడేటటువంటి అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా దీన్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని జనరేట్ చేసి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి యొక్క సంతకంతో డిఈఓ ఆఫీస్ యొక్క ఛాంబర్కు చేర్చవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని అప్లికేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత డిఈఓ ఆఫీస్ వారు ఒక ఆర్ఓసి నెంబర్తో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని పలాని వ్యక్తులకు పలాని టీచర్లకు వర్తిస్తుంది అనబడేటటువంటి ఆర్ఓసిని రిలీజ్ చేస్తారు. దాన్ని మనం భద్రంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత కూడా డిఈఓ ఆఫీస్కి పంపవచ్చు. తర్వాత అక్కడ నుండి ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మనం త్వరగా గెయిన్ చేయవలసి ఉంటుంది. ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దీనిని ఎస్ఆర్ నందు ఖచ్చితంగా భద్రపరచవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.